అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీను పెంటకోట. సాయి సురేఖ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ 12వ వార్షికోత్సవ వేడుకలు కళాభారతి ఏసీ ఆడిటోరియంలో 28వ తారీఖు సాయంత్రం 4 గంటలకు ఆరంభమైనవి. నా పేరు భానురేఖ అట్టాడ. సాయి సురేఖ మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ ప్రెసిడెంట్ ఫౌండర్ ప్రెసిడెంట్. మా సిస్టర్ సాయి సురేఖ మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ ఫౌండర్ ప్రెసిడెంట్. 2013లో ఒక ఇద్దరు పిల్లలతో బాబా ధ్యాన మందిరంలో కూచిపూడి నృత్య శిక్షణ తరగతులు స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు 2025 గత 12 సంవత్సరాలుగా ఎంతో మంది విద్యార్థులని మా దగ్గర నుండి ఒక 1500 మంది నుంచి 2000 మంది విద్యార్థులు మా దగ్గర శిక్షణ తీసుకొని ఎంతో మంది సర్టిఫికేట్ కోర్స్ చేస్తూ బయటకు వెళ్ళారు. నిజంగా అది అద్భుతం. ఈ రోజు కూడా ఈ కార్యక్రమం 12 సంవత్సరాల తర్వాత చేపట్టాము. దానికి పేరు అర్చన. నాకు 2 ఆడపిల్లలు. ఇద్దరు కూడా ఈ డాన్స్ క్లాస్ లో గత 3 సంవత్సరాలుగా డాన్స్ నేర్చుకుంటున్నారు. ఈ టీచర్స్ ఇద్దరు సురేఖ మేడం, భానురేఖ మేడం, వాళ్ళ డెడికేషన్, మన పిల్లల పట్ల శ్రద్ధ మాకు నచ్చి ఈ క్లాస్ లోనే నేర్పిస్తున్నాను. గత 3 సంవత్సరాలుగా పిల్లలిద్దరు చాలా సాంగ్స్ వీళ్ళ దగ్గర నేర్చుకున్నారు. టీచర్ ఎవ్రీ వీక్ మాకు 2 క్లాసెస్ తీసుకుంటారు. ప్రతి క్రమశిక్షణ మెయిన్ పిల్లలకి ఎలా అంటే ఈ మధ్య చాలా కాలంలో చాలా దగ్గర డాన్స్ క్లాసెస్ వచ్చేసాయి. అవన్నీ కాదు, ఈ టీచర్స్ కున్న క్రమశిక్షణ వీళ్ళ దగ్గర ఉన్నప్పుడు పిల్లల్లో ఉన్న క్రమశిక్షణ అందరిలో లేదు. అందుకని కూచిపూడి అంటే సాయి సురేఖ మేడము, సాయి సురేఖ, భానురేఖ సిస్టర్స్ దగ్గర నేర్చుకోవాలని డిసైడ్ అయ్యి మా పిల్లల్ని ఇప్పుడే కాదు ఇంకొక 10 ఏళ్ళు, ఇంకొక 20 ఏళ్ళు వాళ్ళు ఎప్పటి వరకు నేర్చుకుంటారంటే అప్పటి దాకా కూడా నేను ఈ క్లాస్ లోనే నేర్పిస్తాను. థ్యాంక్ యూ. 28 జూన్ 2025 సాయి సురేఖ డాన్స్ అకాడమీలో యాన్యువల్ డే ఫంక్షన్ అయితే జరుగుతుంది. ఈ రోజు ఇక్కడ యాన్యువల్ డే భానురేఖ మ్యామ్ ఇంకా సురేఖ మ్యామ్ చాలా గ్రాండ్ గా అరేంజ్ చేశారు. ఇక్కడ కళాభారతి స్టేడియం వైజాగ్ లో. ఇక్కడ ఈరోజు గెస్ట్ గా వంశీకృష్ణ వచ్చారు. ఇంకా ఇక్కడ మా చెల్లి మయూరి ఇక్కడ 4 years నుంచి డాన్స్ నేర్చుకుంటుంది సురేఖ మ్యామ్ దగ్గర. చాలా బాగా స్ట్రిక్ట్ గా ఇంకా మంచి ఫ్రెండ్లీ వేలో మ్యామ్ అయితే డాన్స్ నేర్పిస్తున్నారు. మా చెల్లి ఇప్పటికి 4 years లో 75 ప్రోగ్రామ్స్ 75 to 80 ప్రోగ్రామ్స్ చేసింది. అంతా సాయి సురేఖ మ్యామ్ వల్లే, భానురేఖ మ్యామ్ వల్లే. చాలా బాగా నేర్పిస్తారు ఇక్కడ. ఇంకా చాలా గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ కూడా చెప్పారు. థ్యాంక్ యూ. భానురేఖ సురేఖ గారి అకాడమీలో మా పాప 1.5 years ముందు జాయిన్ అయిందండి. మేము చాలా హ్యాపీగా ఉన్నాము. ప్రతి పిల్లల్ని ఆవిడ సొంత పిల్లల్లాగా చాలా కేర్ తో చూసుకుంటారు. ఎవరిలో ఎంత టాలెంట్ ఉందో ఆవిడ గమనించి దానికి తగ్గట్టు వాళ్ళని ఆవిడే మౌల్డ్ చేసుకుంటారు. ఈ పుష్కరాల పండగకి ఇందులో మేము కూడా భాగస్థులం అయినందుకు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నామండి. నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్. నేను ఈ అకాడమీలో మా పాపను జాయిన్ చేసి 3 years కంప్లీట్ అవుతుందండి. ఈజ్ వెరీ ఎక్సలెంట్ టీచర్స్. పాప 1 year కే చాలా బెస్ట్ డాన్సర్ అయింది. చాలా హ్యాపీగా ఉంది నాకు ఈ అకాడమీలో ఉన్నందుకు. సో వెరీ వెరీ హ్యాపీ. మా పాప కూడా చాలా మంచిగా అవుతుంది డాన్స్ లో. చాలా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది పాపలో నాకు. సో వెరీ థ్యాంక్స్ టు భానురేఖ మేడం అండ్ సురేఖ మేడం. నా పేరు సునీత. మా పాప పేరు తన్యశ్రీ సాత్విక. మా పాప 6 నెలలుగా సాయి సురేఖ మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీలో కూచిపూడి నృత్యం నేర్చుకుంటుంది. ఇక్కడ చాలా విభిన్నంగా ఉంటుంది. మిగిలిన టీచర్ల కన్నా ఇక్కడ చాలా డిఫరెంట్ గా ఉంటది. ఒక గురువు అంటే ఏ రకంగా ఉండాలో ఆ రకంగా ఉంటారు. పిల్లల్ని స్టూడెంట్ గా కాకుండా తన సొంత పిల్లల ప్రతి విషయంలోని కేర్ తీసుకుంటారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మా పాప చాలా ఎక్కువగా అంటే చాలా ఎక్కువ సాంగ్స్ నేర్చుకుంది. ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. ప్లస్ ప్రతిదీ దేనికి విసుక్కోకుండా చక్కగా ఓపిక్గా చెప్తారు. సో ఆ విషయంలో అయితే మటుకు మేము చాలా అదృష్టవంతులు అని భావిస్తున్నాము. నా కూతురు కూడా చాలా అదృష్టవంతురాలని నేను భావిస్తున్నాను. హాయ్ సార్, గుడ్ ఈవినింగ్. నా పేరు రాఘవేంద్ర. మా అమ్మాయి చిట్టి, జస్విత, జయవర్షిని, జితీష, యామిని, నీహారిక. ఓకే, మా అమ్మాయిని 3 సంవత్సరాల వయసు నుంచి నేను డ్యాన్స్ క్లాస్లో జాయిన్ చేశాను. అంటే సాయి సురేఖ డ్యాన్స్ అకాడమీలో జాయిన్ చేశాను. అప్పటి నుంచి కూడా చాలా డెడికేటెడ్గా ఇంట్రెస్టెడ్గా నేర్చుకుంటుంది. టీచర్లు కూడా ఎంతో ఇంట్రెస్ట్ పెట్టి పిల్లలకు నేర్పించి చాలా చోట్ల మంచి ఉన్నతమైనటువంటి ప్రోగ్రాంలు ఇప్పించారు.
తిరుపతి, షిరిడి, శ్రీశైలం ఇట్లాగా మంచి మంచి పుణ్యక్షేత్రాల్లోని ప్రదర్శన చేసే అవకాశం రావడం, మా అమ్మాయి ద్వారా మేము కూడా పుణ్యక్షేత్రాన్ని సందర్శించుకునే అవకాశం, అదృష్టం కలిగిందని మేము భావిస్తున్నాం. ఇంకా టీచర్స్ గురించి చెప్పాలంటే వాళ్ళిద్దరు కూడా చాలా డెడికేటెడ్ మైండ్ తోటి పిల్లలకి ఎంతో ఓపికగా శ్రద్ధగా నేర్పించి వాళ్ళని ఇంతవరకు తీసుకొచ్చారు. ఇక్కడ నేర్పించే విధానం, డెడికేటెడ్ మైండ్, డిసిప్లిన్ అది నాకు నచ్చి మా అమ్మాయిని కంటిన్యూగా ఇదే డ్యాన్స్ క్లాస్లోని డ్యాన్స్ స్కూల్లో నేను కంటిన్యూ చేస్తున్నాను. మా అమ్మాయి అయితే చిన్నప్పుడు 3 సంవత్సరాల వయసు నుంచి ఇప్పుడు కనుక 13 సంవత్సరాలు. ఇంకా మంచి మంచి డ్యాన్స్ ప్రోగ్రాంలు, మంచి మంచి ఈవెంట్స్, ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలని సాయి సురేఖ డ్యాన్స్ అకాడమీ నేను కోరుకుంటున్నాను. నాకు అవకాశం ఇచ్చినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు. నా పేరు భానురేఖ అట్టాడా. సాయి సురేఖ మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ ఫౌండర్ కమ్ ప్రెసిడెంట్. మా సిస్టర్ సాయి సురేఖ మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ ఫౌండర్ కమ్ ప్రెసిడెంట్. 2013లో ఒక 2 పిల్లలతో బాబా ధ్యాన మందిరంలో కూచిపూడి నృత్య శిక్షణ తరగతులు స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు 2025 గత 12 సంవత్సరాలుగా ఎంతో మంది విద్యార్థులని మా దగ్గర నుండి ఒక 1500 మంది నుంచి 2000 మంది విద్యార్థులు మా దగ్గర శిక్షణ తీసుకొని ఎంతో మంది సర్టిఫికేట్ కోర్స్ చేస్తూ బయటకు వెళ్ళారు. నిజంగా అది అద్భుతం. ఈ రోజు కూడా ఈ కార్యక్రమం 12 సంవత్సరాల తర్వాత చేపట్టాము. దానికి ఒక చిన్న ట్యాగ్ లైన్ కూడా పెట్టామండి, నాట్య పుష్కరాలు. అంటే 12 వసంతాలు కంప్లీట్ చేసుకున్నాం కాబట్టి నాట్య పుష్కరాలు అనే ట్యాగ్ లైన్తో మేము ముందుకు వచ్చాము. మేము ఆహ్వానిస్తున్న వారు గురువులు డాక్టర్ పక్కి అరుణ్ సాయి కుమార్ గారు మరియు డాక్టర్ వసంత్ కిరణ్ గారు. మేము నేర్చుకున్న గురువులండి. వారిని సాదరంగా పిలిచి వారికి సన్మాన కార్యక్రమం కూడా చేపట్టాము. గురువుల్ని సత్కరించుకోవడంలోని ఉన్న గొప్పతనం ఇంకో వేరే దాంట్లో లేదు. అలాగే చీఫ్ గెస్ట్ గా మన దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారు, ఆయన కూడా చీఫ్ గెస్ట్ గా వస్తున్నారు. అదే కాకుండా రీజనల్ డైరెక్టర్ గారు వారా రవీంద్ర గారు మరియు బీసెట్టి వసంత లక్ష్మి 33వ కార్పొరేటర్ గారు మరియు మా సిటీ అసోసియేషన్ గురువులైన తాళపాక సందీప్ కుమార్ గారు మరియు రమణ్ రావు గారు మరియు పసుమర్తి వెంకటరమణ గారు, కళారాధన సందీప్ కుమార్ గారు మరియు విక్రమ్ గౌడ్ గారు మరియు సత్యభాను గారు, వీళ్ళందరినీ పిలిచి గౌరవించుకోవడం జరిగింది. మా ఆహ్వానం మన్నించి అందరూ రావడం జరిగింది. నిజంగా ధన్యవాదాలండి. ఎందుకంటే 12 సంవత్సరాల తర్వాత మేము యాన్యువల్ డే చేస్తున్నందుకు ఇంతమంది మాకు సపోర్ట్ చేయడం ఇదొక గొప్పదనంగా ఫీల్ అవుతున్నాం. అంటే మాలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి, గురువుల్ని సత్కరించుకొని వారి మన్నలు పొందాలనేదే మా ఉద్దేశం. అలాగే ఈ రోజు 230 మంది చిన్నారులతో ఈ కార్యక్రమం చేపట్టాము. ఇప్పుడు వరకు 3 గంటల నుంచి దిగ్విజయంగా సాగుతుంది. ఇంకొక గంటన్నర ప్రోగ్రాం ఉందండి. తప్పకుండా మీరు అందరూ వీక్షించాల్సిందిగా. ఇప్పటికి 130 మంది పెర్ఫార్మెన్స్ చేశారు. ఇంకా 130 మంది పెర్ఫార్మెన్సెస్ ఉన్నాయి. తప్పకుండా ఆహ్వానించిన మా ఆహ్వానం మన్నించి వచ్చిన వాళ్ళందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. మమ్మల్ని ఇంతలా సపోర్ట్ చేస్తున్న కళాకారుల సంఘానికి మరియు మా గురువులకి మరియు మా పిల్లలు పేరెంట్స్ కి అందరికీ కూడా మా నుంచి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.
మరి కాసేపట్లో సాయి సురేఖ మ్యూజిక్ అండ్ డాన్స్ వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. దయచేసి పేరెంట్స్ మాత్రమే లోపల ఉంటారండి. వాలంటీర్స్ అందరూ నేను సాయి సురేఖ డాన్స్ అకాడమీ నుంచి మాట్లాడుతున్నాను. నేను చాలా లక్కీ ఇక్కడ నేర్చుకున్నందుకు. మాకు 2 అకాడమీస్ ఉన్నాయి. చాలా బాగా చెప్తున్నారు. ఇద్దరు టీచర్స్ చాలా క్లారిటీగా ఎక్స్ప్రెషన్స్ తో అంతా నేర్పిస్తున్నారు మాకు. ఇంకా అలాగే నేను 9 years నుంచి ఇక్కడ నేర్చుకుంటున్నాను, చిన్నప్పటి నుంచి. ఐఎమ్ వెరీ లక్కీ టు హ్యావ్. థ్యాంక్ యూ. సురేఖ డాన్స్ అకాడమీ నుంచి వచ్చాను. నేను 8 years నుంచి జాయిన్ అయ్యాను. ఇక్కడ చాలా మంచి డాన్స్ అకాడమీ. మాకు 3 అకాడమీస్ ఉన్నాయి. ఇద్దరు టీచర్స్ బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మేము చాలా లక్కీ ఆ టీచర్స్ ఉన్నందుకు. ఇద్దరు చాలా క్లారిటీగా ఫ్రెండ్లీగా ఉంటారు మాతోని. వీఆర్ సో లక్కీ. ఏ టీచర్స్ అలా ఉండరేమో, మా ఫ్రెండ్స్ కూడా చెప్తూ ఉంటారు. థ్యాంక్ యూ. దట్స్ ఇట్. నేను సాయి సురేఖ మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ నుంచి మాట్లాడుతున్నాను. మాకు సురేఖ మేడం అలాగే భానురేఖ మేడం దొరకడం చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాం మేము. వాళ్ళు చెప్పేది చాలా బాగా చెప్తున్నారు. నెక్స్ట్ మా దగ్గర మేము టోటల్గా 4 అకాడమీస్. ఒకటి హైదరాబాద్ లో ఉన్నది, అది మీకు అందుబాటులో ఉండదు. ఇంకో 3 అకాడమీస్ ఇక్కడే విశాఖపట్నంలో ఉంటాయి. ఒక అకాడమీ ఏమో వచ్చి రైల్వే న్యూ కాలనీ తాచేటిపాలెం దగ్గర ఉంటుంది. సెకండ్ అకాడమీ ఆర్లోవా, థర్డ్ అకాడమీ పెద్దవాళ్ళ దగ్గర ఉంటది. ఈ 3 అకాడమీలు మీరు ఎవరైనా ఇంట్రెస్టింగ్ గా ఉంటే ఈ 3 కొంచెం మీకు దగ్గరగా ఉంటాయి కాబట్టి మీరు వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇంట్రడ్యూస్ చేసుకోవచ్చు. మీరు ఒకవేళ ఇంట్రెస్టెడ్ గా ఉంటే మీరు.
అతిథులను మనం సత్కరిస్తున్నటువంటి కార్యక్రమం ఘనంగా కోరుతున్నాను. ఈ ప్రాంతం కూడా దేవాలయంగానే చూడాలని అనిపిస్తున్నాను. ఎందుకంటే పూర్తిగా భక్తి, అలాగే భక్తి తత్వంతో నిండిన నృత్య ప్రదర్శన ఇది చూసే భాగ్యం ఇప్పుడు దానికి ఉంటుంది. మీరందరి కృషి వల్ల, అలాగే సురేఖ గారు, అదేవిధంగా మీరందరూ కూడా ఒక్కసారి గట్టిగా కట్టాలి పల్లెని. ఇంత అద్భుతమైనటువంటి విద్యార్థులను తయారు చేసినటువంటి గురువులకు జరుగుతున్నటువంటి సత్కార కార్యక్రమాన్ని కనులారా తిలకిస్తూ ఉన్నారు, మనసారా పలికిస్తూ ఉన్నారు. అలాగే తలెత్తిన చప్పట్లతో అభినందించవలసిందిగా కోరుతున్నాం. అనేకమైనటువంటి ఉత్సవాలలో అలాగే వివిధ దేవస్థానాలలో ప్రదర్శనలు చేశారు. మా చిన్న పాప పెంటకోట యామిని గురువులిద్దరికీ తన చేతుల మీదుగా చిరు సత్కారం అయితే చేసింది.
థ్యాంక్ యూ. వేదిక మీదకి రావాల్సిందిగా కన్నం వెంకటరమణ గారు, అలాగే పశుపతి వెంకటరమణ గారు, అలాగే శ్రీ విక్రమ్ కుమార్ గౌతమ్ సభ్యులుగా ఆహ్వానిస్తున్న వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. మా పాపకి ప్రత్యేకించి బెస్ట్ స్టూడెంట్ అవార్డు ప్రకటించినందుకు నాకైతే చాలా ఆనందం అనిపించింది. అలాగే టీచర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు మా పాప ఈ స్థాయికి వచ్చింది అంటే దానికి ముఖ్య కారణం సాయి సురేఖ డ్యాన్స్ అండ్ మ్యూజిక్ అకాడమీ. వాళ్ళిద్దరు అక్కచెల్లెలు మా పాపకి ఇంతగా తీర్చిదిద్దారు.
తర్వాత ముత్తుగారి యశోదాకి తర్వాత శ్రీనివాస కళ్యాణానికి ఇక్కడికి వచ్చిన విద్యార్థి తల్లులందరికీ కూడా అలాగే మహిళలందరికీ కూడా భాను టీచర్ గారు హిందూ సాంప్రదాయ ప్రకారం బొట్టు పెట్టి తాంబూలం మొత్తం అందరికీ కూడా ఇచ్చారండి. నాకైతే ఈ కాన్సెప్ట్ అయితే చాలా నచ్చింది.
చాలా అవమానం జరిగిందండి నాకు ఇక్కడ. ఆహా. ఇంతవరకు ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదములు.